అక్రమ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి బేడీలు వేసి తరలించడంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. చేతులకు బేడీలు వేసుకుని గాంధీభవన్ లో ఆందోళన నిర్వహించారు. అమెరికాకు మోదీ ప్రభుత్వం గులాం చేయడం మానుకోవాలని హస్తం నేతలు మండిపడ్డారు. భారతీయులను అవమానకరంగా భారతదేశానికి తరలించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడ ఉన్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్లకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పనుకునేందుకు లేదు, కూర్చునేందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే.